ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వం ప్రకటన డీజిల్, పెట్రోల్ భారీగా తగ్గింపు. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చే పనిలో పడిన చంద్రబాబు ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేస్తోంది. మత్స్యకారులకు సంబంధించి 2 కీలక పథకాలు ప్రారంభించింది. ఇటీవల మత్స్యకారుల సేవలు అనే పేరిట మత్స్యకారులకు బ్యాంక్ ఖాతాలో 20,000 జమ చేసిన విషయం తెలిసిందే. అయితే సముద్రంలో వేట విరామం సమయంలో ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల హామీ ఇవ్వగా దానిని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి 20,000 అందించనున్నారు. అయితే 1,29,778 కుటుంబాలకు 258 లబ్ధి జరగనుంది. మత్స్యకారులకు ఆర్థికంగా ఆదుకునేలాగా మత్స్యకారుల సేవల పేరుతో సహాయం అందించనుంది. సముద్రంలో వేట విరామంతో ఉపాధి కోల్పోయే మత్స్యకారులకు ఈ సహాయం అందించనున్నారు. మత్స్యకారులు ఆక్వా రంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కూటమి ప్రభుత్వం ఆక్వా రంగం అభివృద్ధికి, మత్స్యకారుల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. స్వర్ణాంధ్ర 2045 విజన్ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆక్వా రంగాన్ని గ్రోత్ ఇంజిన్ ప్రభుత్వం ఎంచుకుంది. ఈ క్రమంలోనే మత్స్యకారులకు డీజిల్‌పై రాయితీ అందిస్తోంది. బోట్లతో వేటకి వెళ్లే మత్స్యకారులకు కోసం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. వేటకి వెళ్లే బోట్లకు లీటర్ డీజిల్‌పై 9 సబ్సిడీ ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. మెకనైజ్డ్ బోట్లకు నెలకు 3,000 లీటర్లు, మోటరైజ్డ్ బోట్లకు నెలకు 300 లీటర్ల వరకు డీజిల్ సబ్సిడీ అందిస్తుంది. ఈ ఏడాది అర్హత ఉన్న 23,062 బోట్లకు డీజిల్ సబ్సిడీ కోసం 50 కోట్లు కేటాయించింది. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.